దేవుని నామంలో మీ అందరికి వందనాలు తెలియజేసుకున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానిద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యం చదువుకొని మనం ధ్యానిద్దాం. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడనేగడు. నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఈ 3వ అధ్యాయంలో చూసుకున్నట్లుగైతే నికోదేమస్ అని ఒక పరిసయ్యుడు ఉంటాడు, ఇజ్రాయెల్కి బోధకుడు. అయితే యేసు ప్రభు వారి దగ్గరికి రాత్రికాలం వచ్చి ఇలా అడుగుతున్నాడు, అయ్యా, మరి ఒక వ్యక్తి కొత్తగా జన్మించడం అంటే ఏంటి అని అడుగుతున్నాడు. అంటే మరలా నేను పుట్టాలా, తల్లి కడుపులో నుంచి మరలా రెండో జన్మ ఉంటుందా అని అంటున్నాడు. అంటే రెండో జన్మ ఉండదు, కానీ రెండో మరణం ఉంటుంది బైబిల్ ప్రకారం. బైబిల్లో రెండో జన్మ అనేది ఎక్కడా రాసిలేదు. అయితే ఇక్కడ యేసు ప్రభు ఎందుకు సెలవిస్తున్నాడంటే, ఒకడు నీటి మూలముగా ఒకడు ఆత్మ మూలంగా పుడితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడరు. అంటే మన పాప స్వభావంతో పాపంలోనే అలా కొట్టుమిట్లాడితే మనం దేవుని రాజ్యంలో చూడలేం. రక్షింపబడాలా, పరిశుద్ధాత్మను పొందుకోవాలా, మనం ప్రతిరోజు వాక్యాన్ని చదువుకుంటూ మన పాపాలు ఒప్పుకుంటూ పౌలయ్య గారు అంటాడు, వాక్యంతో ఉదకస్థానం చేయాల, మన తప్పులన్నీ సరి చేసుకుంటూ అది ముందుకు వెళ్ళిపోతూ ఉండాల. అంటే ఆ కొత్త జన్మ క్రియ ఎలా మన జీవితంలో క్రియేట్ అయ్యిద్దంటే అది దేవుడికి తెలుసు. గాలి ఎక్కడి నుంచి వచ్చిద్దో దాని శబ్దాన్ని వింటాం, కానీ అది ఏ దిక్కు నుంచి ఏ దిక్కుకు వెళ్ళిద్దో తెలియదు, మనం గ్రహించలేం. అలాగే నూతన క్రియ అనేది చేసేది దేవుడే. కాబట్టి రెండో జన్మ అనేది ఉండదు. మరలా నేను తల్లి కడుపులో నుంచి పుట్టాలా అని అంటున్నాడు. రెండో మరణం ఉంటుంది. అదేంటి? అగ్నిగుండం. మన శరీరం చనిపోయినాక పూడిపేస్తారు. అయితే ఆత్మ బ్రతికిద్ది. ఆ ఆత్మ నరకంలోకి వెళ్తే రెండో మరణం అది. దాని నుంచి తప్పించుకోవడానికే మనం దేవుణ్ణి నమ్ముకోవాలా. పాత జీవితాన్ని వదిలిపెట్టేసి, పాత స్వభావాన్ని వదిలిపెట్టేసి, పౌలయ్య గారు అంటాడు కదా, ఇక్కడ పౌలయ్య గారు అంటాడు, నేను వాక్యముతో మిమ్మల్ని కన్నాను అంటాడు. అంటే వాక్యము దాకా మనం ప్రతిరోజు శుద్ధీకరించుకోవాలా. వాక్యం దాకా మనం జన్మించాలా. ఆత్మ దాకా మనం జన్మించాల. అది పరిశుద్ధాత్మ క్రియేషన్ చేస్తాడు మనలో. అది ఎవరికి తెలియదు, మనుషులు అర్థం చేసుకోరు. కానీ వాక్యంలో